తుమ్మిడిహట్టి దగ్గర మనం బ్యారేజ్ కట్టి ఉంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 90 కిలోమీటర్స్, అందులో 75 కిలోమీటర్స్ ఈజ్ బై గ్రావిటీ, 75 కిలోమీటర్స్ బై గ్రావిటీ. 148 నుంచి 165 టీఎంసీలు గుర్తుపెట్టుకోండి, 165 టీఎంసీలు బై గ్రావిటీ టు ద ఎల్లంపల్లి. ఒక్క లిఫ్ట్ ద్వారా 5 మీటర్స్ లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీలు నీకు ఎల్లంపల్లిలో ఎలాంటి శ్రమ లేకుండా కేవలం తుమ్మిడిహట్టు బ్యారేజ్ ఖర్చు ఎంత అండి? ఆ టైంలో ఎస్టిమేట్ చేసినప్పుడు 2000 కోట్లు, 2000 crores. అంటే ఒక 2000 కోట్లతోని ఎల్లంపల్లికి బై గ్రావిటీ సింగిల్ లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీలు వాడుకునే అవకాశం. నేను అనేది తుమ్మిడిహట్టి దగ్గర 300 టీఎంసీ అవైలబుల్ ఉంది, బట్ లిఫ్ట్ చేయగలిగింది కేవలం 160 టీఎంసీలు. మరి ఎందుకు చేయలేదండి మనం? 2 సెకండ్, తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి సింగిల్ లిఫ్ట్ 5 మీటర్స్ 10 మీటర్స్ పెట్టినా పర్ టీఎంసీ లిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 50 లక్షలు. పర్ టీఎంసీ లిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 50 లక్షలు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం కరెంట్ అయినా ప్రైవేట్ కరెంట్ అయినా మనం కొద్ది పెట్టాల్సిందే. కానీ అదే మేడిగడ్డ టు సుందిళ్ళ, అన్నారం టు సుందిళ్ళ టు రివర్స్ పంపింగ్ 50 మీటర్లు ఎత్తడానికి 5 కోట్లు, 5.5 కోట్లు. ఇది డిస్కషన్. ఇక్కడ క్వశ్చన్ సెకండ్, ఇప్పుడు మీకు చెప్పాను పంట దిగుబడి ఏం మారలేదు. సెకండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది కాళేశ్వరం కట్టిన తర్వాత పంట పెరిగింది కాదు. గత 10-11 సంవత్సరాలు మీరు చూసుకోండి, భారతదేశంలో తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే, భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత యూరియా కొరత లేదు, ఫర్టిలైజర్ కొరత లేదు, కరెంటు కొరత లేదు. అది ఓన్లీ తెలంగాణ కాదు, యావత్ భారతదేశానికి. ఎంఎస్పీ డబుల్ అయింది, ప్రొక్యూర్మెంట్ పెరిగింది. అండ్ ఇటు తెలంగాణ ప్రభుత్వం యొక్క రైతు బంధు ప్లస్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇవన్నీ కలుపుకొని యావరేజ్గా తెలంగాణలో సాగు భూమి పెరిగింది, సాగు వైశాల్యం పెరిగింది. తద్వారా నవ్ వీఆర్ ఈవెన్ వితౌట్ కాళేశ్వరం ఈరోజు కూడా 300 మెట్రిక్ టన్నులు రికార్డ్ ఈరోజు పుట్టింది. ఇకపోతే నేను ప్రజలందరికీ నమస్కారం. ఇందాక భూర నరసయ్య గౌడ్ గారు చెప్పినట్లు తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని చెప్పేసి ఒకటి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి లేఖను మనం ప్రూవ్ చేసినాము. రెండవ విషయము, జాయింట్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరిగింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరిగింది. 2, ఎల్లంపల్లి గ్రావిటీ ప్రాజెక్టు కాదు. 3, దానిలో 2 స్టేజీలో లిఫ్ట్ ఉంటుంది, 48 మీటర్ల లిఫ్ట్ అవసరం ఉంటుంది. సో ఎల్లంపల్లి అనేటువంటిది గ్రావిటీ ప్రాజెక్టు కాదు. ఇది పదే అందరు నేతలు ప్రచారం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎల్లంపల్లి గ్రావిటీ ప్రాజెక్టు కాదనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఇంకొకటి, ప్రభుత్వం ఇక్కడికి ప్రభుత్వ పెద్దలు ఎవరు రాలేదు, వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. ప్రాణహితకు ప్రాణం వార్దాగా అంటే తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టాం మేము, వార్దా మీద చేపడతామని చెప్పేసి మార్చి 22, 2024 నాడు ప్రభుత్వం వచ్చినటువంటి ప్రకటన. ఇది ఈనాడు పేపర్. ఇది దీనిలో ఏం చెప్తున్నారంటే, తమ్మిడిహట్టి నుండి ప్రాజెక్టును వార్దాకు మారుస్తున్నాం. అంటే తమ్మిడిహట్టి నుంచి ఎగువకు ఒక 4 కిలోమీటర్ల పైకి ఉంటుంది వార్దా నది. ఆ వార్దా వీర్దండి అనే గ్రామం దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రణాళికని మేము అమలు చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంతవరకు అది కాలేదు. ఇంకొకటి, రీసెంట్గా తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపడతామని చెప్తున్నారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, మేము అడిగేది ఏంటంటే తమ్మిడిహట్టి దగ్గర 44 టీఎంసీల నీటిని మనం ఉపయోగించుకోవచ్చు 148 మీటర్ల ఎత్తులో.
ఉపయోగించుకుందాం. అక్కడ 48 ఉంటుందా 60 ఉంటాయా ఎన్ని టీఎంసీలు ఉంటాయి కాదు, మీరు బరాజ్ ఏ ఎత్తులో కడతారు, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపడతారా, లేదంటే కొత్తగా అగ్రిమెంట్ చేసుకుని 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపడతారా? ఇది స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే డ్రామాలు ఆడుతున్నారు. ఎన్ని రోజులని డ్రామాలు ఆడతారు? 2 ఏళ్ల పొద్దు మీరు వచ్చి ఇప్పటి వరకు తట్టడి మట్టి తీయలేదు మీరు. ఇంకా డ్రామాలు మేము తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కడతాము, ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకెప్పుడు చేస్తారు? ఇదో వేసవిలోనో తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ పనులు చేపడతామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు. ఎప్పుడు ఇది? 18 మార్చ్ 2025. వేసవి పోయింది, వానకాలం పోయింది, రేపు చలికాలం కూడా వస్తుంది, మళ్ళీ వేసవి కూడా వస్తుంది, వాళ్ళు బరాజ్ కట్టారు. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టకపోవడానికి నేను గ్రహించినటువంటి విషయం ఏంటంటే, అక్కడ నీటి లభ్యత 102 టీఎంసీలు ఉన్నమాట వాస్తవము. దానిలో ఎకలాజికల్ ఫ్లోస్ మినహాయిస్తే 88 టీఎంసీలు ఉంటాయి. అది 152 మీటర్ల ఎత్తులు. బరాజ్ నిర్మాణం 148 మీటర్ల ఎత్తులో చేపడితే అక్కడ లభ్యమయ్యే నీళ్లు కేవలం మన ఎత్తిపోసుకునే నీళ్లు 44 టీఎంసీలు. ప్రాణహిత చేవల ప్రాజెక్టులు ఏం చెప్పిండ్రు? 160 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకుంటామన్నారు కదా. మరి 44 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పుడు అక్కడ బరాజ్ 1.8 టీఎంసీతో బరాజ్ సాధ్యమైనప్పుడు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవడం సాధ్యం కాదు. సో దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకొని తెలంగాణ సమాజానికి నిజాలు చెప్పాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు. మేడిగడ్డ మొత్తం 1,00,000 కోట్ల చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇక్కడ ఎవరు ప్రభుత్వ అధినేతలు వచ్చింటే వాళ్ళ సమాధానం అడుగుతుంటుంది. అద్దంకి దయాకర్ గారు వస్తున్నారు, వారు రాలేదు. మేడిగడ్డ ఒక్కటే 1,00,000 కోట్ల, కేవలం 4,000 కోట్ల ఖర్చు అయిందని 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. ఆ 4,000 కోట్లలో 3,500 కోట్ల 3,500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఉంది. 85 పియర్లు ఉన్నాయి. దానిలో 4-5 పియర్లు పోతే మొత్తం కాళేశ్వరం మొత్తం పోయిందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మన సంపద, తెలంగాణ ప్రజల సంపద. ఇది ఒకటి మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చూపిస్తున్నా. ఇందాక బూర నాయర్ గారు మాట్లాడుతూ కాళేశ్వరం లేకున్నా 3.5 లక్షల టన్నుల ధాన్యం మరిగింది, కోట్ల ధాన్యం పండిందని చెప్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరంలో 3 బరాజులు ఉపయోగించుకోకుండా నువ్వు మిడ్మాడేరు ఉపయోగించుకుంటున్నావు, అనంతగిరి ఉపయోగించుకుంటున్నావు, అనంతగిరి రిజర్వాయర్ ఉపయోగించుకుంటున్నావు, రంగనాయకు ఉపయోగించుకుంటున్నావు, మల్లన సాగర్ ఉపయోగించుకుంటున్నావు, కొండపోచమ్మ ఉపయోగించుకుంటున్నావు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమే కదా. వీటెందుకు మీరు చెప్పట్లేదు? మొన్న ముఖ్యమంత్రి గారు ప్రాణహిత చేవల ప్రాజెక్టులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిండ్రు ఫౌండేషన్ స్టోన్ మల్లన సాగర్ అంటున్నారు. ప్రాణహిత చేవల ప్రాజెక్టులో అసలు అది ఆ డిపిఆర్ లో అసలు అది లేదు, మల్లన సాగర్ లేదు. ఇమాంబాద్ అని ఒక రిజర్వాయర్ ఉంది, అది కేవలం 1.5 టీఎంసీ కెపాసిటీ. 50 టీఎంసీలకు ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేసామని చెప్పడానికి మనకు సిగ్గులేదా? మనకు ఇంకా వాళ్ళని భజన చేద్దామా? మనము ఎన్ని రోజులను చేస్తాము? మన ముఖ్యమంత్రి కేసీఆర్ నచ్చినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాధనంతో 50 టీఎంసీల మల్లన సాగర్ కడితే అది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కట్టినని చెప్తారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని కూడా మానుకోవాలా? ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో నేను కోరుకునేటువంటి ఒక 4 అంశాలు ఉన్నాయి. గోదావరి బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఓన్లీ గోదావరి నీటిని తీసుకెళ్తారా? లేదు, నాగార్జున సాగర్ కూడా నీటిని తీసుకెళ్తారని చెప్పేసి స్వయాన చంద్రబాబు నాయుడు గారు December 30, 2024లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి నాగార్జున సాగర్ యొక్క కుడి కాలువ సామర్థ్యాన్ని 0 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ పెంచుతామని చెప్తున్నాడు. ఏమో పెట్టాల్సిన అవసరం ఏముంది? 0 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ వరకు నాగార్జున సాగర్ కుడి కాలువను ఎందుకు పెంచుతున్నారు? అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండ్రు? ఇది ఎందుకు చెప్పట్లేదు మీరు? సో ఈ విషయాన్ని కూడా ఈ సమావేశం వ్యతిరేకించాలా. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకోవేటువంటి విషయాన్ని ఈ సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానం చేయాలా. నాగార్జున సాగర్ని మనం అంగీకరించాం, అది మన హక్కు. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా ఎడారి చేసే ప్రయత్నం ఇది. గతంలో చేసిన నాగార్జున సాగర్ పై మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సో దీన్ని ఆపాలని చెప్పేస్తున్నా. బీజేపీ మిత్రులు వెళ్ళిపోయాడు కాబట్టి గోదావరి బనకచెర్ల ఒక విషయం అయితే, గోదావరి ఇంద్రావతి కలిసిన తర్వాత కావేరి నది, ఇచ్చంపల్లి కావేరి అంటున్నారు. ఇచ్చంపల్లి కావేరి కట్టడానికి ఆల్రెడీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వము, యూనియన్ ప్రభుత్వం 2 కలిసి బహుళార్థక సాధక ప్రాజెక్ట్, ఛత్తీస్గఢ్ బహుళార్థక సాధక ప్రాజెక్టుగా 49,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతుంది. ఆల్రెడీ దానికి అప్రూవల్ వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఇంద్రావతి కట్టడి అంటే మనకు 148 టీఎంసీలు ఛత్తీస్గఢ్ వాడుకున్నటువంటి 148 టీఎంసీలు మనకు వస్తున్నాయి కిందికి. ఇప్పుడు సమ్మక్క సాగర్ బరాజ్ అని చెప్పినారో అక్కడి వరకు వస్తున్నాయి. ఆ బరాజ్ నీటిని వాళ్ళు వాడుకుంటామని చెప్పేసి 148 టీఎంసీలను ఛత్తీస్గఢ్ రాష్ట్రం 49,000 కోట్లతో ఛత్తీస్గఢ్ బహుళార్థక సాధక ప్రాజెక్టు నామకరణం చేసి దానికి మహానదికి లింక్ చేసి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టుకుంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ గోదావరి చెంపలేని ప్రాజెక్టు ఎందుకు తెస్తున్నావు? వాటికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా?
దీన్ని తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలా. నాకేమనిపిస్తుందంటే నేను చేసినటువంటి రీసెర్చ్ ప్రకారము ఈ ప్రాజెక్ట్ను ముందు పెట్టి గోదావరి బనకచెర్లకి అనుమతులు ఇవ్వాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుందేమన్నటువంటి ఆందోళన నాకు కలుగుతుంది. తెలంగాణ సమాజంలో అందరూ కలుగుతుంది, సహజంగా నాకు కలుగుతుంది. దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నీళ్ళే లేనప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? నీళ్ళే లేవని చెప్పేసి ఎన్డబ్ల్యూడిఏ వాటర్ స్టడీస్ చెప్తున్నాయి, వాటర్ నీళ్ళు లేవని చెప్పేసి. మరి గోదావరి బనకచెర్లు ఎట్లా కడతారు? దీనికి సమాధానం చెప్పాలా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదే పదే మన ప్రాజెక్టులపై చేసినటువంటి లేఖలు, వాళ్ళు గోదావరి నీటిని తీసుకుపోయే ముందు, మేము తీసుకుపోతామని చెప్పే ముందు 13 జూన్ 2018 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖను విత్డ్రా చేసుకోవాలా? ఏం కష్టం వచ్చింది? గోదావరిలో 3000 టీఎంసీలు ఉంటే నా ప్రాజెక్టుపై నువ్వు ఎందుకు లేఖ రాసినావు? ఈ ముక్త కంఠంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ లేఖను వెనక్కి తీసుకోవాలా సిబిఎన్ గారు అని చెప్పేసి చెప్పాలా? ఈ వెనక్కి తీసుకోవాలి. ఇదొకటి. రెండో విషయం, 8/5/2023 మనం సీతారామ ప్రాజెక్టు 67 టీఎంసీలతో కట్టుకుంటే దీన్ని కూడా వెనక్కి, నీళ్లు లేవంట, దీనికి నీళ్లు లేకపోతే 3000 టీఎంసీలు గోదావరి ఎట్లా కలుస్తున్నాయి? సో దయచేసి నువ్వు ఈ విషయాన్ని కూడా, ఈ లేఖను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా. భక్తరామదాస్ ప్రాజెక్టు కట్టుకున్నాం. నేను కంక్లూడ్ చేస్తాను. భక్తరామదాస్ ప్రాజెక్టు కూడా చిన్న ప్రాజెక్ట్, ఆ లిఫ్ట్ పెట్టుకుంటే దాన్ని కూడా వ్యతిరేకంగా లేఖలు రాసిండు. వీటిని కూడా వెనక్కి తీసుకోవాలా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, డిండి ప్రాజెక్టుకు, మిగతా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని 10ల సంఖ్యలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది తెలంగాణ జీవధార. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ప్రాణహిత దగ్గర తమిళేటి దగ్గర బరాజు కడతావా, మేడిగడ దగ్గర నీళ్ళు ఎత్తిపోస్తావా? కాదు. 195 టీఎంసీల నీటి వినియోగం జరిస్తారా? అది ఎక్కడి నుంచి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బతికించాలి అనేటువంటి సంకల్పాన్ని అందరు తీసుకోవాలి పార్టీల ఖచ్చితంగా అని చెప్పేసి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.